చాలా రోజుల తర్వాత నైట్ అయితే వర్షం పడింది. చాలా చల్లగా అనిపించింది. మంచిగా నిద్ర పట్టింది. ఇంకా మార్నింగ్ లేచి ఇంటి బయటయితే ముగ్గు పెట్టేసాం. మనకి ఈ పద్మక్క ముగ్గు తప్ప ఇంకో ముగ్గు రాదు. మా అత్త మాత్రం మంచి డిజైన్‌లేస్తది. ఇంకా దాని తర్వాత టీ చేసుకొనయితే తాగేసాను. ఇంక ఇల్లు కూడా కడిగేసి ఇంట్లో ముగ్గులు కూడా పెట్టేసాను. నేను స్నానం చేసేసి ఇంక దేవుడికైతే పూజ చేసేసాను. మా పిల్లలు మాత్రం ఇంకా పడుకున్నారు. వాళ్ళకి 2 రోజులు స్కూల్ సెలవు కదా! ఇంక వాళ్ళు కొంచెం లేట్‌గా లేచారు. ఇంక లేచిన వెంటనే ఫస్ట్ టీవీ యేసేసి టీవీ చూసుకుంటున్నారు. వీళ్ళకి అనవసరంగా మంచమ్మ దొరికిపోయింది. అదే నేను చిన్నప్పుడు అలా చేసుంటే మా అమ్మ పిలక పట్టుకొని తిప్పేసేది. ఇంక వాళ్ళకి కూడా స్నానం చేపించేసి ముగ్గురమైతే టిఫిన్స్ తినేసాము. ఇంక దాని తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేశా. ఒక పక్క రైస్ పెట్టా, ఇంకో పక్క చారు పెట్టా. ఇంక ఈరోజు కూరొచ్చేసి మకానా వండుతున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మా తమ్ముడు ఎప్పుడో ప్యాకెట్ తెచ్చాడు. మనకి ఇలాంటివన్నీ వండడం అస్సలు రాదు. అందుకే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశా. వస్తదా రాదా అని. పర్లేదు బాగానే వచ్చింది. నాకైతే నచ్చింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.